బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కులగణన రిజర్వేషన్లపై మాటల యుద్ధం సాగుతోంది. అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో మాదిగల రిజర్వేషన్లు పెంచుతామన్న కాంగ్రెస్ ఆ హామీని తుంగల తొక్కిందని మందకృష్ణ విమర్శలు గుప్పించారు. దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్. కులగణన అనేది 6 నెలల్లో ముగించే ప్రక్రియ కాదన్నారు. దీనికి చట్టబద్ధత అవసరమన్నారు. తప్పకుండా రిజర్వేషన్లు పెంచుతామని బదులిచ్చారు. మరి ఈ 6 నెలల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలే? ప్రధానంగా 6 నెలల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలే? ఎస్సీ రిజర్వేషన్లను ఎస్టీ రిజర్వేషన్లను ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే అంత పెంచుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్తున్నది. దానికోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం లేదు. దానికోసం కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్సీలకు ఉండబడే 14% రిజర్వేషన్లను 15% తనే ఒక జీవో ద్వారా పెంచాడు. అదే అమలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 6% ఉండబడే ఎస్టీ రిజర్వేషన్లను 10%. 60 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక కంప అది కులగణన అనేది, రిజర్వేషన్లు పెంచడం అనేది. దాన్ని 6 నెలల్లోనే పూర్తి చేయాలి, ఇప్పుడే ఇమీడియట్గా భోజనం పెట్టాలి కాదు. అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్లో అనేక సమస్యలు ఉన్నాయి. దాంట్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు పైన చెప్తున్నారు, కింద రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఎన్నికల్లో చెప్పాం, ఎన్నికల తర్వాత కూడా చెప్పాం. ఎస్, డిక్లరేషన్ చేసినాం మేము కామారెడ్డిలో. కానీ 6 నెలల్లో జరిగే ప్రక్రియ కాదది. 60 సంవత్సరాల కుంపటిని పరిష్కరించాలి, దానికి సమయం పడుతుంది. దాంతోపాటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కులగణన చేసి పెట్టాలనేది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇమీడియట్గా పెట్టకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సినటువంటి ఫండ్స్ రావు. ఆ ప్రక్రియ ఒకటి. దాంతోపాటు బరాబర్ కులగణన జరగాల్సిందే. ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్లు పెరగాల్సిందే. బీసీలకు కూడా 50% ఏదైతే కోటా ఉందో, లిమిటేషన్ ఉందో దాన్ని తొలగిస్తే దాన్ని కూడా పెంచుతారు. కానీ దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఒట్టిగా నీవు నేను ఆదరాబాదరాగా అనుకుంటేది కాదు. శాశ్వత పరిష్కారంగా అన్ని వర్గాల ప్రజల ఆలోచనలు, అన్ని వర్గాల ప్రజల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ రావాలనే దానికి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరగాల్సినటువంటి ఒక పవిత్రమైనటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ 6 నెలల్లో 6 గంటల్లో జరగాలి. ఇప్పుడే ఏదో ఎదుగుతుంది అనేది తప్పు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, రేపు రాబోయే రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కానీ కులగణన కట్టుబడి ఉంది. కులగణన ఆధారంగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడం.